హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పండుగ శుభవార్త. 8% ఐఆర్ ప్రకటన జీవో విడుదల. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఐఆర్ అప్డేట్ అండి. ముందుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మరియు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి వాటిలో ముఖ్యమైనది ఐఆర్ అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము ప్రభుత్వ ఉద్యోగులకనైతే హామీ ఇచ్చింది. ఈ మేరకు ఐఆర్‌ను అనగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలి. సో, ప్రభుత్వం 8% ఐఆర్ ప్రపోజల్ చేస్తోందనమాట. సో, ఈ మేరకు ఎంత బేసిక్ వారికి ఎంత అదనంగా అంటే మధ్యంతర భృతి అందబోతుందనే టేబుల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1,600, అలాగే 30,000 బేసిక్ పే ఉన్నవారికి 2,400, 40,000 బేసిక్ పే ఉన్నవారికి 3,200, 50,000 బేసిక్ పే ఉన్నవారికి 4,000, అలాగే 60,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 4,800, అలాగే 70,000 బేసిక్ పే ఉన్నవారికి 5,600, 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,400, 90,000 బేసిక్ పే ఉన్నవారికి 7,200, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 8,000. ఈ విధంగా అయితే మనకు మన పే స్లిప్‌లో ఐఆర్ అని యాడ్ అవ్వబోతుందనమాట. సో, చూసుకోవచ్చు ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ మనకు రావాల్సినటువంటి ఐఆర్ 8%తో పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అమౌంట్ అయితే. సో, మనకు బేసిక్‌గా మనం పే స్లిప్‌లో చూసుకున్నట్లయితే మనకు ఎర్నింగ్ సైడ్ వచ్చేసి బేసిక్ పే, ఇక డీఏ, ఒకవేళ అప్లికబుల్ ఉన్నవారికి హెచ్ఆర్ఏ, ఎలిజిబుల్ ఉన్నవారికి, అలాగే ఈ విధంగా ఐఆర్ కూడా యాడ్ అవ్వబోతుందనమాట. సో, ఈసారి మనకు ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులను మార్చి 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డీడీఓలు బిల్లులనైతే సబ్మిట్ చేసే ప్రాసెస్ కొనసాగుతుంది. సో, చూడాలి ఈసారి పే స్లిప్‌లో ఐఆర్ అనేది 8% యాడ్ అవ్వబోతున్నట్టు ఇప్పటివరకు అందిన తాజా సమాచారం అండి. అదేవిధంగా నేడు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు కూడా విడుదల అండి. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కింద కలిపి 6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందనైతే సీఎం అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైన కూడా సానుకూలంగా స్పందించాలి అని ప్రకటనలో కోరింది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు 6,200 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. గత 5 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 6,200 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ చెల్లింపులు వివిధ విభాగాలకు సంబంధించి అవి ముఖ్యంగా సిపిఎస్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ లాంటి విభాగాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. 6,200 కోట్ల రూపాయల చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగుల బకాయిలండి. గతంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్‌లో ఆహ్, ఆలస్యంగా జమ ఆలస్యం కారణంగా జమ కాకపోయినటువంటి నెలల క్రెడిట్స్ ప్రస్తుతం ఖాతాల్లో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. మిస్సింగ్ క్రెడిట్స్ అండి. సో, మిస్సింగ్ క్రెడిట్స్‌లో కొంత మొత్తం ఇప్పటికే జమ కాగా మిగిలిన నెలలకు బకాయిలను విడతలలో చేయనున్నారనమాట. ఈ విడతలో చెక్ చేసుకోవచ్చు. ఇక పార్షియల్ విత్‌డ్రాయల్ అండి. పాక్షిక ఉపసంహరణ పెండింగ్‌లో ఉన్న అమౌంట్ కూడా మనకు ఇవాళ, రేపు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. జీపీఎఫ్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకు బకాయిలండి. సో, పీఎఫ్ లోన్‌లు, అలాగే పీఎఫ్ క్లోజర్‌లు, మిస్సింగ్ క్రెడిట్స్ ఉద్యోగులు తీసుకున్న లోన్‌లకు సంబంధించి ప్రభుత్వం చెల్లింపులైతే చేయనుంది. చెక్ చేయండి. రిటైర్మెంట్ కోసం సొమ్ము ఉపసంహరించుకున్న ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులు అందనున్నాయి. అలాగే గతంలో జమ కాకుండా మిగిలిన పీఎఫ్ డిడక్షన్స్ కూడా ఖాతాల్లో జమ అవుతాయి. ఏపీజీఎల్ఐ ఉద్యోగులకు బకాయిలండి. ఏపీజీఎల్ఐ బాండ్స్ క్లోజర్స్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్, ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్
గడువు ముగిసిన పాలసీలకు సంబంధించి బకాయిలు విడుదల చేయనున్నారు. సో, ఉద్యోగులు తీసుకున్న లోన్‌లు పూర్తిగా చెల్లించబడిన వారికి మిగిలిన బకాయిలు అందించనున్నారు. పెండింగ్‌లో ఉన్న బీమా డిడక్షన్స్ ఖాతాల్లో అయితే జమ అవ్వనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిన మొత్తం జనవరి 2024లో రూ. 1,300,00,00,000 బకాయిలు విడుదలయ్యాయి. తాజాగా రూ. 6,200,00,00,000 చెల్లింపులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా రూ. 7,500,00,00,000 బకాయిలకు అందాయి. ఉద్యోగులకు అందే ప్రయోజనం సీపీఎస్ ఉద్యోగులకు భవిష్యత్ పెన్షన్ నిధులు మెరుగుపడతాయి. జీపీఎఫ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న లోన్స్, మిస్సింగ్ క్రెడిట్స్ ఖాతాలో జమ అవుతాయి. అలాగే ఏపీజీఎల్ఐ ఉద్యోగులకు బీమా సంబంధిత మొత్తం ఖాతాలో జమ అవుతుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా పెరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని విడతలుగా మిగిలిన బకాయిలను కూడా చెల్లించే అవకాశం ఉంది అనైతే అంచనా వేస్తున్నారు.